కడప గడపలో వైసీపీకి గడ్డుకాలం మొదలైందా? మేయర్ సీటుకి సైకిల్ పార్టీ ఎసరు పెట్టిందా? జగన్ బుజ్జగించిన ఫలితం ఉండడం లేదా? అసలు వైఎస్ కంచుకోటలో ఏం జరుగుతుంది? ఫ్యాన్ పార్టీకి చెక్ పెట్టేలా వ్యూహాలు గీస్తున్న ఆ నేత ఎవరు? వైఎస్ ఫ్యామిలీకి కడప కంచుకోట. వైఎస్ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న జగన్ కడప జిల్లా పరిషత్ పై కన్నేసిన కూటమి. జెడ్పీటీసీలను బుజ్జగించిన వైసీపీ అధినాయకత్వం. టీడీపీలోకి చేరేందుకు సిద్ధమైన 15 మంది కార్పొరేటర్లు. మేయర్ సురేష్ బాబును మాజీని చేసేందుకు ఎమ్మెల్యే మాధవిరెడ్డి వ్యూహాలు. కడప అంటే వైఎస్ఆర్ ఫ్యామిలీకి కంచుకోట. వైఎస్ఆర్ ప్రతిపక్షంలో అత్యధిక కాలం నెట్టుకొని వచ్చారు అంటే దానికి కారణం సొంత జిల్లాలో బలగం పెద్ద ఎత్తున ఉండడమే. ఇక ఆయన రాజకీయ వారసుడిగా జగన్ కి కూడా ఆ బలం తోడైంది. కాంగ్రెస్ ను జగన్ ధిక్కరించి వచ్చిన సొంత పార్టీ పెట్టినా అక్కున చేర్చుకొని ఆదరించింది సొంత జిల్లా. అయితే 2024 నాటికి మొత్తం పరిస్థితులు మారిపోయాయి. కడపలో టీడీపీ గెలిచి తొడకొట్టి సవాల్ చేస్తుంది. ఇక కడప జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ సీట్లకు గాను వైసీపీకి కేవలం 4 మాత్రమే దక్కితే మెజారిటీ కూటమి ఎగరేసుకుని పోయింది. ఇక కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తలో కడప జిల్లా పరిషత్ మీద కన్నేసింది. ఎన్నికల ముందు తర్వాత కొంతమంది జెడ్పీటీసీలను చేర్చుకుంది. దాంతో అలర్ట్ అయిన వైసీపీ అధినాయకత్వం వారిని పిలిచి మరీ బుజ్జగించింది. అధికార పార్టీ కంటే కూడా అన్ని రకాలుగా ఎక్కువ ప్రయోజనం కలిగిస్తామని హామీ ఇచ్చింది. అయితే జెడ్పీ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ ఇంకా రాలేదు. ఈలోగా కడప కార్పొరేషన్లో వైసీపీ జెండాను దించేసే కార్యక్రమానికి టీడీపీ గట్టిగానే ప్రయత్నాలు మొదలుపెట్టింది. కడప ఎమ్మెల్యేగా ఉన్న మాధవిరెడ్డి ఆ పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల మాధవిరెడ్డి కార్పొరేషన్ మీటింగ్ కి వెళ్తే ఆమెను వేదిక మీదకు ఆహ్వానించలేదని అనుచరులు రచ్చ చేశారు. అయితే ప్రోటోకాల్ ప్రకారం ఆమెను ఆ విధంగా వేదిక మీదకు అనుమతించే అవకాశం లేదని అధికారులు చెప్పినా ఆ రచ్చ కొనసాగింది. అది హైలైట్ అయింది. అంతేకాదు వైసీపీకి చెందిన మేయర్ సురేష్ బాబు ఇంటి ముందు చెత్తను పోయించి ఆ మధ్య టీడీపీ నేతలు చేసిన నిరసనలు కూడా ఒక హైలైట్ గా నిలిచాయి. ఇప్పుడు చూస్తే ప్రభుత్వ విప్ పదవి ఆమెకిచ్చారు. దాంతో పాటు కేబినెట్ ర్యాంక్ హోదా కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో కడప కార్పొరేషన్ ను వైసీపీ నుంచి లాగేయాలన్న అధినాయకత్వం ఆలోచనలను తెలుసుకొని మరి ఆమె వ్యూహాలు రూపొందిస్తున్నారని అంటున్నారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి దెబ్బకు వైసీపీ నుంచి ఏకంగా 15 నుంచి 20 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. చాలా తొందరలో వారందరినీ అమరావతికి తెచ్చి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేర్చాలని మాధవిరెడ్డి సూపర్ ప్లాన్ రెడీ చేసుకున్నారు. వారికి భారీగా తాయిలాలు కూడా అందిస్తున్నారని టాక్. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో మళ్లీ వారికే టికెట్లు ఇవ్వాలని కూడా హామీలో ఉందట. ఇలా వైసీపీ కార్పొరేటర్లను తమ వైపునకు తిప్పుకొని మేయర్ గా ఉన్న సురేష్ ను దించేయాలని మాధవిరెడ్డి పట్టుదలగా ఉన్నారని అంటున్నారు. ఇక ప్రోటోకాల్ విషయంలో తమను అవమానపరిచిన మేయర్ని మాజీని చేయడమే సరైన జవాబు అన్నట్లుగా ఆమె వ్యూహాలు గీస్తున్నారు. టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్కి ఊహించని విధంగా మద్దతు లభిస్తుందట. మరింత మంది కార్పొరేటర్లు కూడా టీడీపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. అదే కనుక జరిగితే జగన్ సొంత ఇలాఖాలో కార్పొరేషన్ చేజారడం ఖాయమేనని తెలుస్తోంది.
ముందు కార్పొరేషన్తో మొదలుపెట్టి ఆ తర్వాత జెడ్పీ పీఠం కూడా టీడీపీకి దక్కేలా చూసుకుంటే వైసీపీ అధినేత సొంత జిల్లాలోనే ఆ పార్టీ కూసాలు కదిలిపోయాయని ఏపీ వ్యాప్తంగా ప్రచారం చెయ్యొచ్చని, తద్వారా ఆ పార్టీని పొలిటికల్ గా డీమోరలైజ్ చేయొచ్చని అంటున్నారు.